స్వర్గం గురించి విన్నాం, కానీ చూడలేదు. సౌదీ రాజు అలాంటి భూలోక స్వర్గాన్ని ఒకదాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన నగరాలు, ప్రత్యేకమైన ప్రాంతాలున్నా వాటన్నింటికీ భిన్నమైన నగరంగా యావత్ ప్రపంచం ఔరా అనిపించేలా సౌదీలో ది లైన్ సిటీ నిర్మాణం జరుగుతోంది. నియోమ్ నగరంగా పిలువబడుతున్న ఈ సిటీ సౌదీ భవిష్యత్తును, ఆ దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులను మరో లెవెల్కు తీసుకెళ్లడమే లక్ష్యంగా రూపుదాల్చనుంది ఈ వండర్ సిటీ. నిర్మాణం దగ్గర నుంచి అది నిర్మించే ప్రాంతం, నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్, ఇలా అన్నింటా ఎన్నో ప్రత్యేకతలను, మరెన్నో సాంకేతిక అద్భుతాలను సృష్టించబోతోంది ఈ లైన్ సిటీ. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి మరెన్నో విమర్శలను ఎదుర్కొని సౌదీ ప్రభుత్వం ఈ నగరాన్ని అసలు ఎందుకు నిర్మిస్తోంది? అందుకు బలమైన కారణాలేంటి? అసలు ఈ నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. The main question is not so much how or when, but why. And why do we need to build such a city? Why do we need to deploy those kind of resources for that kind of project? And why does the city need to look like that? ప్రపంచం మొత్తం గ్లోబలైజేషన్ పుణ్యమాని మార్పులు సంతరించుకుంటుంది. నగర నిర్మాణాలు, దేశ నిర్మాణాలు అందుకు తగిన విధంగా రూపుదాల్చుతున్నాయి. అయితే సౌదీ రాజుల కలల నగరం, వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అందుకు భిన్నంగా నిర్మిస్తున్నారు. అసలు ఈ నగరాన్ని ఇంత భారీ ఎత్తున నిర్మించడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. భవిష్యత్తులో ఆయిల్ నిక్షేపాలు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ఒక కారణమైతే, ప్రపంచంలోని 40% జనాభాను ఆకర్షించి తద్వారా టూరిజం ఇన్కమ్ ను రాబట్టాలనేది మరో కారణం. 170 కిలోమీటర్ల పొడవుగా ఒక స్ట్రైట్ లైన్ లా నిర్మించే ఈ నగరాన్ని 2030 లోపు పూర్తి చేయాలని సౌదీ లక్ష్యంగా పెట్టుకుంది. సౌదీ రాయల్ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన జాబితాలో ఉంటుంది. అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకారం సౌదీ రాయల్ ఫ్యామిలీ $1.4 ట్రిలియన్ సంపద కలిగి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచంలోని టాప్ 70 బిలియనీర్ల సంపద కంటే వీరి ఆస్తి ఎక్కువ. 1938కి పూర్వం రిలీజియస్ టూరిస్టులపైనే ఆధారపడి అక్కడి ఆర్థిక వ్యవస్థ నడిచింది. అయితే 1938 తర్వాత సౌదీలో ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. అప్పట్నుంచే సౌదీ కింగ్డమ్ చూస్తుండగానే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సౌదీ అమెరికా తర్వాత ఆయిల్ సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశంగా ఎదిగింది. రోజుకి 1 కోటి బ్యారెల్స్ కంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి 85 దేశాలకు సరఫరా చేస్తోంది. స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ప్రకారం మనం గత 150 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న క్రూడ్ ఆయిల్ త్వరలో భూమిలో అంతమవుతుంది. ఆ రీసెర్చ్ ప్రకారం 2052 వరకు క్రూడ్ ఆయిల్ అయిపోతుంది. ఆ పరిస్థితి వస్తే సౌదీ లాంటి దేశాల పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆయిల్ లేకుంటే సౌదీ కింగ్డమ్ ఎలా మనగలుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగానే క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీని ఆయిల్ డిపెండెన్సీ నుంచి తొలగించాలనుకుంటున్నారు. సౌదీ కూడా దుబాయ్ లా వెస్ట్రన్ టూరిజాన్ని డెవలప్ చేయాలనుకుంటోంది. దానికోసం నిర్మించే సిటీ దుబాయ్ కన్నా అడ్వాన్స్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నగరం మిగతా నగరాల కంటే భిన్నంగా ఉంటుంది. మిగతా నగరాలు సెంటర్లో మొదలై ఇరువైపులా పెరుగుతుంటాయి. కానీ ఈ నగరం స్ట్రైట్ లైన్ లా ఉంటుంది. 170 కిలోమీటర్ల పొడవైన లైన్ లా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ నగరానికి నియోమ్ అని పేరు పెట్టారు. ఈ నగరం సౌదీ ఎకానమీని డైవర్సిఫైడ్ చేయడానికి మొట్టమొదటి అడుగు. మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ కింగ్ సల్మాన్ కింగ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కొడుకు. అనధికారికంగా సౌదీని నడిపిస్తున్నాడు. అతని మాస్టర్ ప్లాన్ ప్రకారం 2030 వరకు సౌదీని ఆయిల్ డిపెండెన్సీ నుంచి తొలగించాలి. నియోమ్ సిటీని సౌదీలోని తబుక్ ప్రావిన్స్ లో నిర్మిస్తున్నారు. ఈ భారీ నిర్మాణం కోసం స్పెషల్ జోన్ ఏర్పాటు చేశారు. దీనికి ఒకవైపు గల్ఫ్ అకాబా, రెండో వైపు రెడ్ సీ ఉంటుంది. దీనికి 5 కిలోమీటర్ల దూరంలో ఈజిప్షియన్ సిటీ షురుమ్ అల్ షేక్ ఉంటుంది. ఇదొక టూరిస్ట్ హాట్ స్పాట్. రెండు దేశాల లీడర్లు ఈ రెండు సిటీలను ఒక బ్రిడ్జ్ తో కలపాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో రెండు దేశాల్లో టూరిజం పెరగడంతో పాటు ఇజ్రాయెల్ సిటీని బైపాస్ చేసే ఒక కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఇందుకోసం నియోమ్ సిటీ డిజైన్ చేసిన ప్లాన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఇది ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఒక రోల్ మోడల్ సిటీగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సిటీ 3 లెవెల్స్ లో నిర్మిస్తున్నారు. మొదటి లెవెల్ గ్రౌండ్ లెవెల్. ఇందులో రోడ్లుండవు,
వాహనాలుండవు. ఎటు చూసినా ప్రకృతి పచ్చదనం కనిపిస్తుంది. కేవలం నడిచి వెళ్లడానికి మాత్రమే ఇక్కడ ఏర్పాట్లుంటాయి. రెండో లెవెల్ కు సర్వీస్ లెవెల్ అని పేరు పెట్టారు. ఈ లెవెల్లో షాప్స్, ఆఫీసెస్, మాల్స్ ఉంటాయి. మూడో లెవెల్ నియోమ్ సిటీ బ్యాక్ బోన్ గా ఉంటుంది. దీంట్లో అల్ట్రా హై స్పీడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అందుబాటులోకి తేనున్నారు. 20 నిమిషాల్లో సిటీ మొత్తం తిరగొచ్చు. 170 కిలోమీటర్ల పొడవున్న నగరానికి 20 నిమిషాల్లోనే ఒకసారి అటు నుంచి ఇటువైపు వెళ్తారు. ఈ సిటీలో మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రెన్యూవబుల్ ఎనర్జీతో పనిచేస్తాయి. 2052 వరకు 1 బిలియన్ మంది ఈ నియోమ్ సిటీని చూడాలని ప్రిన్స్ కోరిక. దీనికి ఖర్చు కూడా ఎక్కువే. అందుకే సౌదీ ప్రభుత్వం $500 బిలియన్ బడ్జెట్ తో దీన్ని రూపొందిస్తున్నారు. In the end, you're making maybe not a line, you're making a dot. If in the course of developing NEOM, because there is very real money being thrown at this project, we find new innovations in structural engineering, we find new innovations in sustainability, we find a way to apply technology to the built environment at scale in a way that we hadn't before, that's fascinating and that's great. That's great for the world. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. మొదటగా 1000 ఎకరాల్లో రాయల్ ప్యాలెస్, రాయల్ స్ట్రీట్స్ నిర్మించారు. ప్రైవేట్ బీచ్లు, చుట్టూ పచ్చని మైదానాలు కూడా ఎడారిలోనే నిర్మించారు. రాయల్ ఫ్యామిలీ కోసం ఒక ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్, 2 ప్రైవేట్ ఐలాండ్స్ నిర్మించారు. దీనికి నియోమో ప్యాలెస్ అని పేరు పెట్టారు. దీంట్లో 2 హెలిప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఒక రీజనల్ ఎయిర్పోర్ట్ ను కూడా ప్రారంభించారు. ఇది 2019లో ప్రారంభమైంది. ఇందులో పని వాళ్లను, మిగతా స్టాఫ్ ను సౌదీ క్యాపిటల్ రియాద్ నుంచి నియోమ్ వరకు చేరవేస్తారు. వీళ్లు ఈ సిటీ నిర్మాణం కోసం సీరియస్ గా ఉన్న ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ సిటీ 100% రెన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తుందని చెబుతున్నా ఇక్కడి ఎలక్ట్రిక్ పరికరాలు, హై స్పీడ్ ట్రైన్ వంటి వాటిని పరిగెత్తించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనే దానిపై చాలా సందేహాలున్నాయి. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మానసపుత్రిక అయిన ది లైన్ ప్రాజెక్ట్ ను 100 మీటర్ల ఎత్తులో, 200 మీటర్ల వెడల్పు, 170 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. నియోమ్లో నివసించే వారి సంఖ్య 2026 నాటికి 4.5 లక్షలు, 2030 నాటికి 20 లక్షలకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 3D కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధతో అందే సేవలు అందుబాటులో ఉంటాయి. దీని నిర్మాణంలో అద్దాలను ఎక్కువగా వినియోగించనుండడంతో నియోమ్ సిటీ మరింత అందంగా మెరవనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.